బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇది వేదపుడమి, కర్మభూమి, ఎందరో మహనీయులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతవని. అటువంటి పరంపరలో 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఈనాడు ప్రపంచంలో ఎక్కడైనా ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా, ఏ ప్రళయం కలిగినా, ఏది జరిగినప్పటికీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటి పరంపరలో శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలోని ఎన్నో విషయాల్ని, భవిష్యత్తులో జరగబోయే వాటిని, గతంలో జరిగిపోయినటువంటి ఎన్నో విషయాల్ని మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుంటూ ఉన్నాం. అటువంటి పరంపరలోనే ఈరోజు మరో ముఖ్యమైనటువంటి కాలజ్ఞాన వాక్యాన్ని పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. మతముల పేరిట మత్సరంబులు పెరిగి మదియించి కొట్టుకొని సచ్చేరయ్య, మనువు వంశము నుండి మనుషులందరూ పుట్ట, మతములెన్నుండునో తెలియండయ్యా. ఒక విచిత్రవంతమైన బాధాకరమైనటువంటి సంఘటనలు మన భారతవనిలో గత 3 మాసాలుగా జరుగుతున్నాయి. మతాల పేరిట మత్సరంబులు పెరిగిపోతున్నాయి అనడానికి ఉదంతం ఏంటంటే, ఒక మతం వారు వేరొక మతం వారి మీద దాడి చేసే క్రమంలో వారి వస్త్రాలను విప్పి చూసి, రహస్యమైన భాగాలను కూడా తనిఖీ చేసి, వీళ్ళు హిందువులా కాదా అని వాళ్ళ తల నరుకుతున్నటువంటి పరిస్థితుల్ని గత 2-3 మాసాలుగా చూస్తున్నాం. 10ల సంఖ్యలో అనేకంటే 100ల సంఖ్యలో కూడా సనాతనమైన ధర్మం కోసం పాటుపడే వ్యక్తులు, సనాతనమైనటువంటి హిందుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చనిపోతున్న దాఖలాలు చూస్తున్నాం. అది ఇప్పటికే మరువలేనటువంటి సందర్భంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి ఉదంతాన్ని మనం చూస్తే, శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి కాలజ్ఞాన తత్వం అచ్చంగా సరిపోతుందేమో. మతముల పేరిట మత్సరంబుళ్ళు పెరిగి మదియించి కొట్టుకొని సచేరయ్య. మతం అన్నటువంటిది తలకెక్కితే, ఆ తలకెక్కినటువంటి మతం వల్ల మన మతమే గొప్పది, మనం ఆశ్రయించినటువంటి ధర్మం మాత్రమే నిత్యమైంది, నూతనమైంది, ఇదే శాశ్వతమైంది అన్నటువంటి మూర్ఖత్వ విధానాల చేత ఆ పెహల్గాంలోకి వెళ్ళినటువంటి యాత్రికులందరినీ నీ పేరేమిటి, నీ మతం ఏమిటి అని అడిగి మరి ఉగ్రముఖలు వాళ్ళ మీద కాల్పులు జరిపితే సుమారు 26-27 మంది మృతి చెందిన సంఘటనని మనం చూస్తున్నాం. అంటే కేవలం పరమతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, సనాతనమైనటువంటి హిందుత్వానికి సంబంధించినటువంటి ఎంతోమందిని పొట్టను పెట్టుకుంటున్నారే. ఈ మధ్య పెళ్ళైనటువంటి నవ దంపతులు కూడా అందులో ఉంటుంటారే. అలాగే భారతదేశానికి ఉత్కృష్టవంతమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అందులో ఉంటారు. కేవలం హిందుత్వ మతానికి సంబంధించిన వ్యక్తులనే పొట్టన పెట్టుకున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటే నిజంగా ఇలాంటి పెహల్గావ్ లాంటి సంఘటనలు కేవలం 20 మందిని, 30 మందినో, 25 మందినో పొట్టన పెట్టుకోవడం కాదు, మరిన్ని ఉత్కృష్టవంతమైన సంఘటనలకి ఇది నాంది ప్రస్తావన కాబోతుంది. ఇక సమీపమైన భవిష్యత్తులో ఇలాంటి మత ఛాందసవాదులు, మతోన్మాద శక్తులు చురకత్తులై యాత్రికుల మీదో, విశేషించినటువంటి అష్టాదశ శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, ఇతరత్ర మనం విశేషవంతమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలాలుగా భావన చేసే చోట కూడా
హిందువుల మీదో ప్రత్యేకించి ఒక్క మతం వారి మీదో ఒక యుద్ధకాండ జరుగుతుందేమో, నరమేధం సంభవించిందేమో. నేను ఏ ఒక్క మతాన్ని కించపరుస్తూ మాట్లాడట్లేదు, కానీ సనాతనమైనటువంటి ధర్మం మీద జరుగుతున్నటువంటి ఈ ముష్కరుల యొక్క దాడిని ఖండిస్తున్నాను. బంగ్లాకు సంబంధించినటువంటి చోటో, పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి చోటో వీడు హిందువా హిందువేతరుడా అని తెలుసుకోవడానికి వాళ్ళ యొక్క మర్మాంగాలను చూసి నిర్ధారణ చేసుకొని సుంతి చేసుకొని వాడు ప్రతి ఒక్కడు కూడా హిందువే అని చెప్పి వాళ్ళ యొక్క కుత్తుకలు కత్తిరించిన నాడు సనాతన ధర్మం గురించి మనం ఎవరూ మాట్లాడలేదు. ఎందుకంటే అది మన దాకా రాలేదని. విశేషించి భూతల స్వర్గమైనటువంటి కాశ్మీరంలో పెహల్గాంలో యాత్రికులందరూ కూడా వెళితే కేవలం మీ మతం పేరు చెప్పండి అంటూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తులనే ఈ మత ఛాందసవాదులు పొట్టన పెట్టుకున్న సంఘటనలు చూస్తుంటే ఇక సమీపమైన భవిష్యత్తులో అష్టాదశ శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలతో పాటు 108 దివ్యమైనటువంటి ధామాల్ని కూడా మనం పరిరక్షణ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామేమో. మన ఆలయ ప్రాంగణానికి వచ్చే ప్రతి వాడు ఆ మతానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి ప్రతి వ్యక్తిని కూడా హతమార్చే సంఘటనలు జరుగుతాయేమో. ఈ ఉగ్రమూకలకి, మత ఛాందసవాదులకి ఏమాత్రమైనా సరే బుద్ధి చెప్పకపోతే మాత్రం గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినట్టుగా మరిన్ని హింసాత్మకమైనటువంటి సంఘటనలు మతాల మధ్యలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ మత ఛాందసవాదులు రెచ్చిపోతారు. ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటమే కాదు, అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో అమాయకులందరూ కూడా బలి అయిపోయేటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. మరి గురుదేవులు ఇంత గొప్ప చారిత్రాత్మకమైనటువంటి పెహల్గాం సంఘటన గురించి గురుదేవుల యొక్క కాలజ్ఞాన తత్వాన్ని అనుసరించి మనం తెలుసుకున్నాం. మరి ఇంకా ఏం జరగబోతుంది? అందరి మనసులో ఉన్నటువంటి మాట, అందరిలో ఉన్నటువంటి ఆలోచన, దాయాది దేశంగా భావించేటువంటి పాకిస్తాన్తో భారతదేశం తలపడనుందా? ప్రత్యక్ష యుద్ధం రాబోతుందా? ఈ నరమేధానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కారణమైనటువంటి పాకిస్తాన్ మీద అహింసా మార్గంలోనే నీటి విషయంలో, రవాణా విషయంలో, దౌత్య సంబంధ విషయంలో, ఆర్థికపరమైన అంశాల్లో కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి భారతావని కేవలం సనాతన ధర్మం చెప్పినటువంటి పద్ధతుల్లో ఏ విధమైనటువంటి హింసాత్మక ధోరణికి కూడా వాళ్ళు వెళ్ళారని మనం వెళ్ళకుండా అహింసా మార్గంలో మాత్రమే నిర్ణయాలు తీసుకున్న భారతావని మా మీద ముందే దాడి చేసేస్తోంది, మా దేశాన్ని అన్యాయం చేస్తోంది, అధర్మంగా భారతావని మా మీద దాడి చేసే అవకాశం ఉందని ప్రపంచ దేశాల మధ్యలో కొంగు చాచి వారి స్నేహాన్ని కోరుకుంటున్నటువంటి పాకిస్తాన్కి, ఇటు భారతావనికి యుద్ధం జరగనుందా? ఒకవేళ యుద్ధమే అనివార్యమైతే ఏం జరగబోతుంది? పాకిస్తాన్ని చిన్న దేశంగా మనం ఊహిస్తున్నాం, కానీ సమీపమైన భవిష్యత్తులో ఇటు భారతావనికి పాకిస్తాన్కి మధ్యలో ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఒక గొప్ప యుద్ధానికి నాంది ప్రస్తావన కాబోతుంది. ఒక సర్జికల్ స్ట్రైక్ నుంచి అంతకు మించినటువంటి పరిస్థితుల నుండి, బలూచిస్తాన్ తిరుగుబాటు నుండి ఇంకా ఎన్నో రకాలైనటువంటి కోణాల్లో పాకిస్తాన్కు భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి ఈ యుద్ధపూరితమైనటువంటి వాతావరణం మరో ప్రపంచ యుద్ధానికి నాంది ప్రస్తావన అయినప్పటికీ కూడా
మనం ఏమాత్రం ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎందుకంటే గురుదేవుల కాలజ్ఞానంలో చెప్పినటువంటి అంశం ఈ కలియుగంలో ప్రత్యేకించి మనం ఉన్నటువంటి ఈ కాలంలో ఘోర యుద్ధంపులే జరిగేనయ, గాలిలో విషమునే కలిపేరయ, ఏడవ దిక్కులేక సచ్చేరయ. ఇలాంటి వాక్యాలను మనం చూస్తే ఘోర యుద్ధాలు జరుగుతాయి. గాలిలో విషాన్ని కలుపుతారు. ఆ విషాన్ని పీల్చినటువంటి అనేక మంది చనిపోతారు. అణ్వస్త్రాల తయారీలో ప్రతి దేశం ముందుంది. పాకిస్తాన్ ధైర్యం కూడా అదే. తన దగ్గర ఉన్నటువంటి అమ్ముల పొదిలో ఉన్నటువంటి అణ్వస్త్రాలని భారతావని మీద ప్రయోగించటమే దాని వెనక ఉన్నటువంటి దురుద్దేశం. ఇదే గనక జరిగితే భారతావనికి అండదండలుగా ఉన్నటువంటి మరిన్ని దేశాలు కూడా అణ్వాస్త్ర ప్రయోగాల్ని జరుపుతాయి. ఒక దేశం అణ్వాస్త్ర ప్రయోగాన్ని జరిపితే మరో దేశం కూడా వారి యొక్క బలాన్ని నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నంలో ఎన్నో అణ్వాస్త్రాల ప్రయోగాన్ని మనం ప్రయోగశాలలో చూసుంటాం, సముద్ర తీర ప్రాంతాల్లో చూసుంటాం. జనావాసాలు లేనటువంటి ప్రదేశాల్లో ఫలానా దేశం అణుబాంబును ప్రయోగించి విజయవంతమైంది, న్యూక్లియర్ రియాక్టర్ను చూసాం, న్యూక్లియర్ బాంబులను చూసాం, ఇలా జరిగిందని మనం అనుకుంటూ ఉంటాం. గురుదేవుల కాలజ్ఞానాన్ని అనుసరించి అప్పుడెప్పుడో రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద అణుబాంబు ప్రయోగం జరిగితే సుమారు శతాబ్దాల కాలం, 100 సంవత్సరాలకు చేరువ కాలం గడుస్తూ ఉన్న ఇప్పటికీ అక్కడ ఉన్న దుర్భరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. కేవలం 2 పట్టణాల మీద అణ్వాస్త్ర ప్రయోగం జరిగితే. కానీ ప్రపంచంలో ప్రతి దేశం అమ్ముల పొదిలో కూడా అణ్వాస్త్రాలు ఉంటాయి. అణ్వాస్త్ర ప్రయోగం వల్ల ప్రపంచంలోని దేశంలోని ప్రతి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు వస్తాయి. ఘోరమైన యుద్ధం జరుగుతుంది. గాలిలో విషాన్ని కలుపుతారు. అణ్వాస్త్ర ప్రయోగం వల్ల గాలి ధూళి కలుషితమవుతాయి. ఆ పొగగాలి పీల్చినటువంటి మానవులతో సహా 84 లక్షల చరాచర జీవకోటి నశించబోతుంది. ఏడవడానికి దిక్కులేక ఏ కుటుంబ సభ్యుడు ఏమయ్యాడో తెలియక చనిపోయినటువంటి వాడి గురించి రోధించేటువంటి వాడే లేకపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గురుదేవుల కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే ఈ దురదృష్టకరమైనటువంటి మత ఛాందసవాద శక్తుల వల్ల జరిగినటువంటి అలజడి భారతావనికి, దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్కి మధ్యలో మరో యుద్ధపూరితమైనటువంటి వాతావరణాన్ని రగల్చడమే కాదు, ప్రపంచంలోని మరో యుద్ధానికి ఒక గొప్ప నాంది ప్రస్తావన కాబోతుంది. ప్రపంచంలోని కొన్ని బలమైన దేశాలు, బలహీన దేశాలు అటు ఇటుగా జట్లు కట్టడమే కాదు, వారి అమ్ముదల పొదలో ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి యుద్ధపూరిత వాతావరణానికి అవసరమైన సామాగ్రిని సరఫరా చేస్తున్న దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. అటు భారతదేశం మీదే కాదు, పాకిస్తాన్ మీదే కాదు, ప్రపంచ దేశాలలో కూడా అణ్వాస్త్ర ప్రయోగం జరగనుంది. ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొన్ని శతాబ్దాలుగా మనం చూడనటువంటి అశాంతిపూరితమైన వాతావరణాన్ని మనం చూడబోతున్నాం. స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం, ప్రశాంతంగా బ్రతుకుతున్నాం, ప్రకృతి సమతుల్యతలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. ప్రకృతి కూడా నియంత్రణ కోల్పోయేటువంటి స్థితిగతుల్లో ఈ పరిస్థితులు ఉంటాయి. ఏం చేయాలో అర్థమవని, ఏమవుతుందో తెలియని సంఘర్షణాపూరితమైనటువంటి వాతావరణాన్ని మనం చూడబోతున్నాం అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని ఈనాడు 21వ శతాబ్దంలో
అత్యాధునిక సాంకేతిక పరిమాణంతో కూడినటువంటి పరిజ్ఞానంతో కూడినటువంటి ఎన్నో వ్యవస్థల్ని మనం వ్యవస్థీకృతం చేసుకున్నాం. కానీ ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలు వ్యవస్థీకృతం అవుతాయన్నటువంటి ఆలోచన ఊహించడానికి కూడా మనకు ఊహకందదు. కానీ ఆ మహనీయుడు, అవతార పురుషులు, రాబోయేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వీరభోగ వసంతరాయనికి మూలమై ఉన్నటువంటి రూపమే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే కాబోలు శ్రీ గురుదేవులు విశేషించినటువంటి పరిస్థితుల్లో మనకు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ప్రతి వాక్కు వాస్తవమవుతోంది, నిజమవుతుంది. స్వామివారు చెప్పినటువంటి కాలజ్ఞానంలోని ప్రతి వాక్యం కూడా మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఈ మతముల పేరిట మత్సరంభులు పెరిగి మదియించి జనులు కొట్టుకొని సచ్చేరయ్య, మనువు వంశము నుండి మనుషులందరూ పుట్ట, మతములెన్నుండునో తెలియండయానన్న గురుదేవుల వాక్కు మరోసారి వాస్తవమైంది. భారతదేశంలో మతం పేరు అడిగి మరీ జనాల్ని సంహరణ చేస్తున్నటువంటి నరమేధానికి ఒక ముష్కరుల యొక్క ముఠా సిద్ధమైంది. ఇది ఇలాగే కొనసాగి మతోన్మాద శక్తుల మధ్యలో మరింత ఉన్మాదకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. ఆ తదనంతరం 2 దేశాల మధ్య ఏర్పడ్డటువంటి యుద్ధం, అణ్వాస్త్ర ప్రయోగాల కారణంగా ఇది మరో ప్రపంచ యుద్ధానికి నాంది ప్రస్తావన కాబోతుంది. యుద్ధం మొదలైతే, అసలు యుద్ధమే మొదలవుతే ఒక్కరోజో వారం రోజులో నెల రోజులు కాదు, నిర్విరామంగా యుద్ధ ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఈ 2 దేశాల మధ్యలో కూడా యుద్ధపూరితమైనటువంటి వాతావరణం అంటే వస్తే గనక రోజుల తరబడి వారాల తరబడి కాదు, నిరంతరం ఇది కొనసాగుతూ ఎవరు బలమైన బలహీనమైన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇందులో పాల్గొనేటువంటి గొప్ప నరమేధం కేవలం మతం పేరుతో జరిగేటువంటి యుద్ధ కాండకి నాంది ప్రస్తావన మొదలయ్యింది. 16 విశేషవంతమైన భాషలు, భిన్నత్వంలో ఏకత్వం, ఒక ఖండానికి ఉన్నటువంటి అన్ని రకాలైన లక్షణాలు కలిగినటువంటి భారతావనికే ఇలాంటి ఇబ్బంది అన్నటువంటిది వస్తే, భగవంతుడు శ్రీమన్నారాయణుడి యొక్క అవతారమూర్తి విశేషంలో ధర్మాన్ని పరిరక్షణ చేయటానికి, అధర్మాన్ని అంతమొందించటానికి మళ్ళీ తనను తాను స్మృజించుకుంటూ కొత్త అవతారమూర్తిగా విశేషంగా ఆ శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి అవతరించి మళ్ళీ ఈ భూమి మీదకి రావాలి. అప్పుడప్పుడు భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నట్టు అధర్మాన్ని నాశనం చేయటానికి, ధర్మాన్ని సంరక్షించడానికి, సజ్జనుల కోసం అధర్మానికి ధర్మానికి మధ్యలో ఇలాంటి యుద్ధాన్ని పరమాత్మే సృష్టిస్తూ ఉంటాడు. ధర్మం వైపుగా తాను నిలబడుతూ కాలస్వరూపుడై ధర్మాన్ని విజయవంతం చేసేటువంటి గొప్ప నాంది ప్రస్తావనకి, ఈ కలియుగంలో మరో ప్రపంచ యుద్ధానికి శ్రీ గురుదేవులు చెప్పినటువంటి శ్రీ కాలజ్ఞానం సాంద్ర సింధువేదంలోని మాట వాస్తవం అయ్యింది. సమీపమైన భవిష్యత్తులో ఇది జరగబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. For more videos like this, subscribe Big TV channel.